దేవుడి మాట అంటది, ఖండించండి. బెత్తమాడిన వాడు ఎలా అవుతాడు పిల్లోడు? ఈరోజు మా తండ్రి నడిపిన మార్గంలో నేను నడుస్తున్నానా, విరోధమైన మార్గంలో నడుస్తున్నామా? ఆయన నడిపిన మార్గమే కదా. ఈరోజు నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినకపోవట్లేదని అంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కిపో, నువ్వు ఓ 15 సంవత్సరాలు వెనక్కి. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు నీ కుమారుల గురించి ఆలోచించు. నీవు కుటుంబంలో వారం రోజులు నీ పిల్లలకు ఏమి నేర్పించాలో చెప్పనా? కుటుంబంలో దేవుని మందిరంలో ఎలా ఉండాలో నేర్పించుకోవాలా. నువ్వు నేర్పించుకుంటే ఆదివారం వాడు ఏం చేస్తాడు తెలుసా? చేతులు కట్టుకొని కూర్చొని సేవకుడు చెప్పు వాక్యం వింటాడు. వాడు వాక్యం వెనక నిన్ను జడగొట్టాడు. ఈరోజు ఏ రోజైనా వారంలో ప్రతిరోజు మేము సాయంత్రం ప్రార్థించేటప్పుడు మా పిల్లలను మా పక్కన కూర్చోబెట్టుకుని పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి, దేవుని మందిరంలో ఇలా ఉండాలరా అలా ఉండాలరా అని చెప్పిన వాళ్ళు చేయొద్దండి. ఒకసారి వారం రోజుల్లో ఒక్కొక్కళ్ళకి ఇక్కడ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఏమ్మా, ఇంకో ఈ బ్యాచ్ అంతా పుట్టుకతో క్రైస్తవులేడా? అవునా కదా? ఏమ్మా, బై బర్త్ అవునా కదమ్మా? పుట్టుకతో క్రైస్తవులేగా కదా. మరి ఏ రోజైనా ఇన్ని రోజుల్లో నీ పిల్లలు కూర్చోబెట్టి, అరే ఆదివారం ఇలా గొడవ చేయకండిరా, దేవుని వాక్యం ఇంత ప్రాముఖ్యమైంది, మన నోరు కాపాడుకోవాలి, దేవుని మందిరాన్ని కూర్చోబెట్టి చెప్పావా? ఈ వారం రోజుల్లో, ఈ వారం, ఎప్పుడూ కాదు ఈ వారం చెప్పావా? చెప్పకపోవడం వల్ల కాదు ఇంత గొడవ. ఏమ్మా, ఇక్కడ మీ పిల్లలేగా ఉంది, బయట పిల్లలు ఎవరు ఉన్నారు? ఇక్కడ తల్లి ఉంటే పిల్లలు ఉంటారు. మరి ఆ పిల్లల కన్నా తల్లి నీవు వారంలో ఏం బోధిస్తున్నావో దాన్ని బట్టి కదా అది చేసేది. అవునా కదా? అంతే కదా. ఈరోజు మరి నీ నోటితో ఏం చెప్తావు తెలుసాడికి? ఏం చెప్తావు తెలుసా? ఏం నేర్పిస్తావు తెలుసా? అప్పులోడెవడనొద్దు నువ్వు ఇంట్లో ఉండి లేడని చెప్పంటావు వాడి చేత. అప్పులోడెవడని వస్తే నువ్వు లోపల కూర్చొని, అరే అమ్మ లేదు బయటికి వెళ్ళిందని చెప్పురా, నేర్పిస్తావా లేదా? నా మాటలు అయ్యి బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఏ నోటితో స్తుతిస్తున్నావో అదే నోటితో మనుష్యుని శపించట్లేదా? ఒకటే జీవజల ఊట నుంచి చెడ్డది మంచిది వస్తుందా? మరి నీ నోటి నుంచి ఏమొస్తుంది? ఒక్క ఆదివారం పాటు దేవుని స్తుతిస్తున్నావు, ఒక్క ఆదివారం పాటు దేవుని గణపరుస్తున్నావు, ఒక్క ఆదివారం పాటు మందిరంలో కూర్చోబెడుతున్నావు. మరి ప్రతిరోజు ఏంటమ్మా? దేవుడు అడగడా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఎన్నిసార్లు నా కుటుంబం మార్గం తప్పిపోయింది, నా కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు పాస్టర్ గారు, నా కుటుంబంలో ఇలా ఉందా అలా ఉందని అంటే నా దేవుడు అంటాడు, నీ కుటుంబం మార్గం తప్పడానికి కారణం నీ నోరే. నీ నోరు మార్గం తప్పింది గనక నీ కుటుంబం మార్గం తప్పిపోయింది. ఈరోజు నీ నోట్లో దేవుడు ఆశీర్వాదాన్ని పెడితే దాన్ని దేనికి వాడుకుంటున్నావమ్మా? మందిరాల్లో కూర్చొని పిల్లలతో నువ్వే ఆడుతూ ఉంటావు, నువ్వే వాళ్ళతో కూర్చొని వాళ్ళతో నువ్వే కబుర్లు చెబుతూ ఉంటావు, నువ్వే గిల్లుతావు వాళ్ళ పక్కన అని చెప్పి. మాట చెప్పనా? దేవుని మందిరం అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ప్రాంతం ఇది. ఆమేన్. ఆయన నివసించే ప్రాంతంలో మీకు విషయం తెలుసా? మనకు దేవుడు ధన్యత ఇచ్చాడు. మన యాజకులైన వారికి, మన పితరులైన వారికి ఈ ధన్యత లేదు. ఆవరణములోని కూడా వాళ్ళకి ప్రవేశం లేదనంట. దేవుని మందిరం బయట నిలబడితే యాజకుడు అర్పణలు తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ఎదుట నైవేద్యం అప్పగిస్తూ ఉంటే వీళ్ళు ఆ మందిరం బయట నిలబడి ఆశగా యాజకుడు ఎప్పుడు బయటకు వస్తాడా అని చూస్తుంటారంట. ఎవరో? ప్రజలందరూ కూడా. వారెవ్వరికి లేని ధన్యత దేవుని బలిపీఠం ఎదుట నీకు అప్పగిస్తే ఆ మందిరంలో నిన్ను కూర్చోబెడితే ఏందమ్మా? ఈరోజు నీ నోటితో నీ పిల్లల్ని దేవుని మందిరంలోనికి ఎలా ఉండాలో నేర్పించగలిగావా? లేదు. మరి మార్గాలు తప్పక మార్గంలో ఉంటాయి నీ కుటుంబాలు. ఈరోజు నీ భర్తకు నేర్పించావా? చాలామంది ఎట్లుంటారో తెలుసా? తమ భర్తల బంగారం, పక్కనోడి భర్తలు మాత్రం ఇది. తమ భర్తల గురించి ఏం చెప్పరు, పక్కనోళ్ళ గురించి చెప్పడం. అమ్మ, మరి నీ భర్త పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటమ్మా? పాస్టర్ గారు దేవుడా ఇదయ్యా పరిస్థితి. సరే, మరి నీ భర్త ఏంటి? నీ భర్త కరెక్ట్గా మార్గంలో ఉన్నాడా? లేడు కదా. నీ భర్తగా చాలాసార్లు ఇబ్బందులు పెట్టేది, నేను ప్రార్థనకు రానివ్వకుండా. మరి నీ నోటితో ఏం మాట్లాడుతున్నావు? నీ నోటితో నీ భర్తని దేవుళ్ళలోనికి నడిపించే మాటలు ఎప్పుడైనా చెప్పావా? నీ నోటితో వారమంతా కూర్చొని ఓ మాట అడుగుతా, రోజులో నీ భర్త నీతో 1 గంట సేపు కూడా కూర్చోడా? జస్ట్ 1 గంట అమ్మా. సరే, గంట పక్కన పెట్టు, 10 నిమిషాలు. హలో, మీ భర్తలు మీతో ఒక 10 నిమిషాలైనా కూర్చుంటారా లేదా? ఆ 10 నిమిషాలు నువ్వేం మాట్లాడతావు? మామూలుగా అడుగుతున్నావు అంటే సీక్రెట్లు ఏమైనా ఉంటే చెప్పొద్దులే.
మామూలుగా డబ్బులు ఎక్కడ పెట్టావు, బీరువాలో ఉన్నాయా, అవి కాదు. ఓ 10 నిమిషాలు నీ భర్త నీతో కూర్చుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ 10 నిమిషాలు సంఘములో దేవుడు చేసిన అద్భుతాలు ఎప్పుడని చెప్పావా? సంఘములో దేవుడు చేస్తున్న మేలులు చెప్పి, అయ్యా దేవుళ్ళలోనికి రా నాయనా అనంటే, ఆ కుటుంబంలో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఆ కుటుంబంలో ఒక శోధన వచ్చినప్పుడు, ఆ భర్త మందిరానికి రాకపోయినా ఆ భర్తకి ఎవరు గుర్తొస్తాడు? ఎందుకు? నీ నోటితో నువ్వేం చెప్తున్నావు ఆయనకి? అట్లా నడిపించున్నాడు కాదు మార్కు బ్రదర్ ఎక్కడికి, అట్లా నడిపించుకున్నాడు కాదు. ఫస్ట్ మార్కు బ్రదర్ వచ్చేవాడు ఎక్కడికి, మరి ఎట్లా వచ్చాడు? తన భార్య తన భర్తతో బోధించడం ప్రారంభించింది. ఏంటి? దేవుడు అంటాడు, జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నాయి, నీ నాలుకతో జీవాన్ని ప్రకటించు నీ భర్తకి. ఆ జీవం పొందుకుని ఏమవుతాడు? జీవము కలిగిన దేవుని మందిరంలో నీ భర్త మోకరిస్తాడు. హల్లెలూయా. జీవము కలిగిన మందిరంలో నీ పిల్లలు మోకరిస్తారు. హల్లెలూయా. అలా నువ్వు చేసుకోవాలనంటే నీ నోటిని మంచిదిగా వాడటం నేర్చుకోవాలా. ఆమేన్. ఈరోజు దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. జీవ మరణములు నీ నోట్లోనే ఉన్నాయి. ఆ జీవ మరణములు నువ్వు జీవాన్ని వాడతావా, మరణాన్ని వాడతావా? నీ ఇష్టం. మరణాన్ని వాడేవనుకో, ఇప్పటిదాకా నాకు తెలిసి మరణాన్ని వాడుంటారు మీరు. అందుకే కుటుంబాలు మార్గాలు తప్పి, జీవితాలు మార్గాలు తప్పిపోయి ఈరోజు మనుషుల ముందు నటించటం మానేయండి, పాస్టర్ల ముందు నటించటం మానేయండి. మేమేమనుకోం. ఎందుకో చెప్పనా? మీరు ఏమనుకుంటారో తెలుసా? పాస్టర్ గారు బలిపీఠం మీద నిలబడి ఒకళ్ళ గురించి చెప్పాడనంటే, ఎవరో నా గురించి ఎక్కించుంటారా పాస్టర్ గారు ఒక 1000 రూపాయలు ఇచ్చి అని అనుకుంటారు. మీకు మాట చెప్పనా? ఒక పక్కింటామా నాకు ఇన్ని విషయాలు చెప్తే, మిమ్మల్ని పుట్టించిన దేవుడు నాకు ఎన్ని చెబుతాడమ్మా? మనుషులు నా దగ్గరకు వచ్చి ఇన్ని చెబుతున్నారని మీరు అనుకుంటారు. మీకు మాట చెప్పనా? వారంలో నేను ఎవరితో మాట్లాడను. ఎవరితో మాట్లాడతానా? మహా అయితే నా కాల్ డ్యూరేషను 10 సెకండ్లో, లేకపోతే 1 మినిట్, అంతే. అంతకన్నా ఎక్కువ ఉండదు ఎవరితో. ఏమ్మా, అసలు నేను ఫోన్లో వేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా పాస్టమ్ గారు ఫోన్ తెచ్చిస్తే ప్రార్థన చేసి వెళ్ళిపోతాను నేను, అంతేనా? 10 నిమిషాలు కూడా మాట్లాడండి, ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడండి నేను ఎవరితో. ఎందుకో తెలుసా? మీ జీవితాల్లో నేను మీతో మాట్లాడితే కార్యాలు జరగవు, మీ సేవకునిగా నేను ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. అందుకే కదా ఈ ఉపవాసాలన్నీ, కుటుంబాలు బాగుపడాలని. మీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఒక మనుషులు 2 మాటలు చెబుతారని అనుకుంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ సేవకుడిని పిలిచిన దేవుడు ఎన్ని మాటలు చెబుతాడు సేవకునితో? సంఘాన్ని కట్టుకోమని, సంఘమును సరిచేసుకోమని, సంఘములో ఉన్న పరిస్థితుల గురించి ఎన్ని మాటలు మాట్లాడతాడు. సేవకుడు ఏదైనా బలిపీఠం నుంచి మాట్లాడితే ఎవడు చెబితే మాట్లాడవు. దేవుడు మాట్లాడమంటే తప్ప. ఆమేన్. దేవుడు మాట్లాడమంటే, పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఈ విషయం అసలు నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడవు, ఎవరు చెబుతారు నీకు ఈ విషయాలని అంటది పాస్టర్ నన్ను. నాకు వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్న అవసరం ఏందమ్మా? వాళ్ళని పుట్టించిన దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంటే నాతో అంట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి అనుభవాలు నడిపించబడతావో నీ చేతులకు అప్పగిస్తున్నాడు దేవుడు. జీవ మరణాలు నీ వశంలో ఉన్నాయి. నీ నోటి నుంచి మంచిని పలకాలనుకుంటున్నావా, చెడును పలకాలనుకుంటున్నావా? ఈరోజు మరలా చెప్తున్నా, నీ కుటుంబం మార్గం తప్పకుండా ఉండాలంటే నీ నోరుకు మార్గం తప్పనియద్దు. దేవుని మందిరంలో నీ రోజు ఎలా ఉంది? స్తుతులు చెప్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? మంచి దానిలాగా ఉన్నావా? మందిరంలో బూతులు మాట్లాడతావా? మందిరంలో అబద్ధాలు చెప్తావా? చెప్పవు కదా. ఇదే నోరు తీసుకుని వెళ్ళి ఇంట్లో కూడా ఇలాగే బతుకు, లోకంలో ఇలాగే బ్రతుకు. వారం రోజుల్లో నీ బ్రతుకులు మారకపోతాను నన్ను అడుగు. ఆమేన్. వారం రోజుల్లో నీ కుటుంబంలో నీ నోటిని కాపాడుకోవడం అలవాటు చేసుకో. నీ జీవితము మార్చబడి నీ కుటుంబం మరలా గాడిలో పెట్టేటట్లు నా దేవుడు చేస్తాడు నిన్ను. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వాదం నీ నోట్లోనే పెట్టాడు దేవుడు. నువ్వు పలుకు చెప్తా. దేవుడు అంటాడు, నా నోట నీ మాట ఉంచుతానంటాడు ఆయన. ఎవరైతే నోటిని ప్రశాంతంగా పవిత్రంగా కాపాడుకుంటారో వారి నోరు పవిత్రంగా ఉంటే ఆ నోట్లో వచ్చేది ఏంటి? దేవుని మాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. ఇదే పరిచర్య 1 సంవత్సరం క్రితం క్రిస్మస్ రోజు అనుకుంటా. ఆ రోజు సింధు ఉంది, మన స్వార్థమ్మ, 2 పిల్లలు ఉన్నారు ఆ రోడ్డు మీద. అప్పటికే పిల్లి పిల్లల్ని పట్టకపోయినట్టు అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అట్లా తిరుగుతూ ఉన్నాం. ఎంతమందిని? ముగ్గురిని పెట్టుకొని, నలుగురిని పెట్టుకొని క్రిస్మస్ జరుగుతూ ఉంది. అప్పుడు మీ క్రిస్మస్ ఎట్లా జరిగిందో మాకు తెలీదు. మా క్రిస్మస్ వెనకాల ఫ్లెక్సీ, ఒక 3 పిల్లలు, అంతే, 3, అంతే కదమ్మా, 3. ఆ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నా. చాలా వేదన అనిపించింది. ఎందుకు? ఆ 2 రోజుల ముందే
సెమీ క్రిస్మస్కి పిలిచారు నన్ను ఒక ప్రాంతంలో, ఎక్కడ విజయవాడ దగ్గర ప్రాంతంలో. నేను వెళ్ళి వాక్యం చెప్తా ఉంటే ఆ ప్రాంతంలో ఒక 15,000 మంది, పెద్ద జనసంద్రం అట్లా ఉంది. ఫేస్బుక్లో ఇప్పటికీ ఫోటోలు ఉంటాయి చూడండి. ఒక 15,000 మంది వాక్యం వినడానికి వచ్చారు. డేవిడ్ వర్మ గారు వస్తున్నారు, వాక్యం విందాం, సాక్ష్యం విందాం అని వస్తే అంత పెద్ద ఆ యొక్క జనాలకి వాక్యం చెప్తే అనేక మంది సిద్ధపడి దేవుళ్ళు రక్షణ పొందాలని వచ్చి ఆ సేవకుడు తర్వాత ఫోన్ చేసి అంటాడయ్యా, సేవకుడా దేవుడు నిన్ను పంపించి మా బ్రతుకులు మార్చాడయ్యా అని చెప్తే సంతోషం అనిపించింది. 2 రోజుల తర్వాత ఏడుకొస్తే కళ్ళ ముందు 2 పిల్లలు ఉన్నారు. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నా, చూస్తూ ఉన్న కళ్ళు మూయాలనిపించట్లేదు, నాకు కన్నీరు వచ్చేస్తుంది. మేమేం చేసామని ఈ అడవిలో పడేసావు మమ్మల్ని అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ 3 పిల్లల ముందు పలికాడు. ఏంటో తెలుసా? ఇదిగో మీ జీవితంలో రాబోయే సంవత్సరం ఎలా ఉండదు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా! మీ జీవితంలో వచ్చే సంవత్సరం, వచ్చే ఏడు ఇలా ఉండదని చెప్పాడు. ఎందుకో చెప్పనా? ఆ రోజు నిన్ను ప్రార్థిస్తున్న ఒక బలమైన అంశం ఏంటో తెలుసా? మేము క్యాలెండర్ వేద్దామని అనుకున్నాం. పోయిన సంవత్సరం క్యాలెండర్ వేద్దామని అనుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎజ్రా ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఎజ్రా తెలుసు కదా? ఎజ్రా వాళ్ళమ్మ రూతమ్మ వీడింటికి వెళ్ళి, అమ్మ అన్న క్యాలెండర్ వేద్దామని అనుకుంటున్నాడు, ప్రార్థన చేయి అని చెప్పాడంట. చెప్తే అమ్మ ప్రతి నెల వాళ్ళ ఇంటికి నన్ను పిలుచుకుంటారు. వాళ్ళు మన మందిరానికి రారు, కానీ ప్రతి నెల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలా. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే మాకు దీవెనని ప్రతి నెల వాళ్ళ ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకొని వాళ్ళ ఇంట్లో 10వ భాగం కానుకంతా నా చేతుల్లో పెట్టయ్యా, మా గురించి ప్రార్థన చేయి, దేవుడు అనేక విషయాలు తెలియపరిచాడయ్యా, అందువల్ల మేము బాగుపడ్డామని మాట్లాడుతా ఆ నెలలో నన్ను ఇంటికి పిలిచిందామా. ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకొని ఇంత పెద్ద కట్ట చేతిలో పెట్టింది. అమ్మ ఏంటిదన్నా? అయ్యా మీరు క్యాలెండర్ వేస్తామన్నారంటగా, ఇదిగో దేవుడు నాకు ప్రేరేపించాడు, కానుకిస్తున్నా అని అన్నది. తీసుకొని వచ్చా, ఆ కానుక తీసుకొని వచ్చి నా ప్రార్థన గదిలో పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ రోజు క్రిస్మస్ రోజున ప్రార్థన చేస్తూ నేను దేవునితో ఒక మాట అడుగుతున్నా, క్యాలెండర్ వేయాలంటే ఏముండాలా? చర్చి పేరు ఉండాలి కదా, చర్చి అడ్రస్ ఉండాలి కదా, విశ్వాసులు ఉండాలి కదా. క్యాలెండర్ వేయడానికి డబ్బులు ఇచ్చావు సరే, క్యాలెండర్ వేయడానికి అందులో పెట్టడానికి మందిరం ఏది నాయనా? విశ్వాసులు లేరయ్యా అని ఆ రోజు అక్కడ రోడ్డు మీద ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట, వచ్చే ఏడు నీ జీవితము నీ ఊహించిన దానికన్నా రెట్టింపుగా మారుస్తా అన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! బిడ్డ, ఈరోజు నువ్వు ఇక్కడ ఏమీ లేదని అడుగుతున్నావు. ఆ రోజు దేవుడు పలికిన మాట, వచ్చే ఏడు మీ మందిరంలో మీరు నిలబడతారు, మీ విశ్వాసులు మీ కళ్ళ ముందు ఉన్నారని చెప్పాడన్న. హల్లెలూయా! మీ విశ్వాసులను ఇస్తా, మీకు మందిరమునిస్తా, ఆ ప్రాంతంలో అనేక ఆత్మల్ని నేను రక్షిస్తాను, వచ్చే సంవత్సరం మీ కళ్ళారు మీరు చూడండి అని చెప్పారు. దానికి సాక్ష్యం దేనమ్మ, స్వార్థమ్మ, ఆ చిన్నపిల్లలు కూడా. ఆ మాట నేను పలికేసి దిగేసి వెళ్ళిపోతూ ఉంటే పాస్టమ్మ ఎప్పుడున్నదో తెలియదు ఆ మాట డైరీలో రాసుకుంది. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభా నీవు మాకు మాట ఇచ్చావు కదా, వచ్చే ఏడు మా క్యాలెండర్ మేము వేయడానికి మాకు సమస్తాన్ని ఇస్తానన్నావు, మా జీవితంలో సంఘాన్ని ఇస్తానన్నావు అని పలకటం ప్రారంభించింది. ఈ చిన్నపిల్లలందరూ ఎప్పుడు వచ్చినా చెప్తూ ఉంటుంది ఆ మాట, దేవుడు మనకి వచ్చే ఏడు సంఘాన్ని ఇస్తాడు, మందిరాన్ని ఇస్తాడు అని చెప్పి వీళ్ళందరితో పలుకుతూ ఉండేది. నేను అనుకున్నా, ఏం పాస్టర్ అమ్మా అనంటే, దేవుడు చెప్పిన మాట మన స్వరముతో పలికితే కదండి దేవుడు కార్యం చేసేది అని పలుకుతా ఉంటే అక్షరాల 4 నెలలు తిరిగే లోపట ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! 4 నెలలు తిరిగే లోపట ఈ మందిరాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. 7వ నెల 17వ తారీఖున ఈ మందిరమును ఓపెన్ చేశాడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు మనందరం కూర్చొని సంవత్సరం అయిందా? అవ్వలేదు కదా. ఇప్పుడు మనం క్యాలెండర్లు ఎట్టేస్తాం తెలుసా? నేను క్యాలెండర్ గురించి మాట్లాడుతూ ఉన్న క్యాలెండర్ వేసే వాళ్ళతో ఆయన క్యాలెండర్ డిజైన్లు అన్నీ పంపించి నన్ను 2 ప్రశ్నలు అడిగాడు. ఏంటో తెలుసా? పాస్టర్ గారు మందిరం పేరేంటి సార్? రాసుకున్నా. మందిరం పేరు ఉంది పో అన్నా. పాస్టర్ గారు అడ్రస్ ఎక్కడా? ఉందన్నా. సంఘస్థులు ఉన్నారా? ఉన్నారు, రాసుకో. ప్రేయర్ టవర్స్ ఉందా? ఉన్నాయి, రాసుకో అని అంటే దేవుడు చెప్తున్నాడు ఒక మాట, బిడ్డ నిన్న 21వ రోజు రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే, పోయిన సంవత్సరం మీ పరిస్థితి ఏంటి నాన్న, ఈ సంవత్సరం నీ పరిస్థితి ఏంటి? నేను చెప్పిన మాట మర్చిపోయేవాడిని కాదంటున్నాడు. హల్లెలూయా! అక్షరాల ఈరోజు నేను వాడితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్నవాడిని నేను ఎలా విడిచిపెడతా బిడ్డ, నేను ఉన్నానని ఇదే కదా రుజువులు మీకు అంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఈరోజు ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్ళిపోయి నా అంతటి నేను వెళ్ళిపోయి క్యాలెండర్ గురించి మాట్లాడేస్తున్నా. ఎందుకు? దేవుడు మన స్థితిని అలా మారుస్తాడు. ఆమెన్. దానికి కారణం ఏంటో తెలుసా? ఒకనాడు ఒక స్త్రీ తన నోట పలకటా ఉంది. ఏంటి? ఏం పలుకుతా ఉంది? అంత కుటుంబం నుంచి వచ్చి అంత ఉద్యోగాలు చేసి వచ్చినావు, ఏం పలకాలా?
ఏం పలకాలమ్మా? ఈరోజు మీ కుటుంబాల్లో మీరు మంచి మంచి స్థాయిలోనే ఉన్నారు సరే, ఆ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని గుడిసెలో తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ప్రతి వారం మీ ఆయన నిన్ను గుంటూరు పట్టకపోతున్నాడు అనుకో. గుంటూరు ప్రతి వారం ఎన్నింటికి? పొద్దున్న 5ంటికి లేచి రెడవ్వు పిల్లోని రెడీ చేయి, పదా గుంటూరు వెళ్దాం ప్రార్థనకి అంటే సంవత్సరం నుంచి వెళ్తావా నువ్వు? నెలలో నాకు తెలిసి ఓ వారం వెళ్తావు బాప్తీసం తీసుకుంటే. ఎందుకు? బల్లరాధనకి, అంతేనా? మరి అక్కడి నుంచి వచ్చి అలాంటి స్థితిలో ఉన్న ఆమెను తీసుకొని వచ్చి నేను అంటున్నా, పాస్టర్ అమ్మ ప్రతిరోజు రెడీ అవ్వు, పిల్లోని రెడీ చేసుకో, అన్నం ఉండదు ఏముండదు, పొద్దు నుంచి తిండి దీపాలు ఉండవు మాకు, ఆడన్నీ సిద్ధపరుచుకొని ఇక్కడికి వస్తూ ఉంటే ఇక్కడికి వస్తే ఏముంటుంది? ఓ రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్డు ఏంది? 10ంటికి ప్రార్థన అంటే 11:30కి తాళం ఎత్తాడు వాడు. పాపం ఈ పిల్లలు పోయి దేనమ్మ పోయి పరిగెత్తుకుంటే వాడి దగ్గర పడుగాపులు కాసేది. తాళం ఇయ్యన్న, పాస్టర్ గారు వచ్చున్నాడన్న, తాళం ఇయ్యన్న అని చెప్పి పడుగాపులు కాసేదామా? ఉండాడే ఒక మాట అనేవాడు ఏంటో తెలుసా? అబ్బా ప్రతి ఆదివారం ఏంది తలపోటు మాకేందమ్మా ఇది అనేవాడమ్మా. ఈ మాటలన్నీ పక్క నుండి వినేదమ్మా. ఇంట ఏం పలకాలమ్మా? నువ్వైతే ఏం పలకతావు? నువ్వు చేసుకోపో, సేవ లేదు ఏం లేదు, నువ్వు చేసుకోపో. నన్ను ఎందుకు హింస పెడుతున్నావు? నా పిల్లోని ఎందుకు హింస పెడుతున్నావు? 3 నెలల పిల్లోని ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చి దోమలు గుట్టే ప్రాంతంలో అని పడుకోబెట్టాను? మంచమే ఉండదు మాకు అక్కడ. ఏముంటుంది ఆడ? ఏం లేదు కదమ్మా. అని పడుకోబెట్టడానికి మంచం ఉండదు, కూర్చోబెట్టడానికి ఉండదు. నా కొడుకుని ఎందుకు ఇంత హింస పెడుతున్నావు నువ్వు? పద అసలుకి నేను రాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా అనొచ్చుగా. కానీ మీ సేవకురాలు పలికిన మాట ఏంటో తెలుసా? వచ్చే ఏడు ఈ నాటి కల్లా మనకు మందిరం ఇస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. వచ్చే ఏడు ఈ నాటి కల్లా మనకు ఒక సంఘస్థుల్ని ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. వచ్చే ఏడు ఈ నాటి కల్లా మనకు కోల్పోయినది కాదు, మనం ఊహించినంతగా ఆశీర్వదిస్తాడని పలికితే ఆ నోట్లో నుంచి వచ్చిన ఆ మాటను బట్టి నెరవేర్చి ఈరోజు మీ అందరినీ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు ఆయన. హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? నీ నోట్లోనే ఉంది. ఈరోజు నువ్వు పలికే మాట ఏంటో తెలుసా? 2 రోజులు ఏడుస్తా సమస్య తీరకపోతే, ఏం దేవుడు ఏందో 4 వారాలు అయిపోయింది, 6 వారాలు అయిపోయింది, 6 నెలల నుంచి వస్తున్న కార్యమే జరగట్లేదు నాకు అని పలుకుతాం మనం. నువ్వు పలకాల్సింది జీవమునిచ్చే మాటలు. హల్లెలూయా. నీ దేవుడు మరణించిన దాన్ని ఒక మాటతో బ్రతికించగలిగిన వాడు. నీ నోటికి ఆ శక్తి ఇస్తే యాకోబు పత్రికలో చదువుకున్న ఆయన అంటాడు, తన పోలిక యందు తన స్వరూపమందు నిన్ను నిర్మించిన దేవుడు. ఆ నోటి నుంచి జీవం పలకాల్సిన నీవు మరణాన్ని పలుకుతూ ఉన్నావేమో. మంచి మాటలు పలకాల్సిన నీవు చెడు మాటలు పలుకుంటూ తిరుగుతున్నావేమో. ఈరోజు నీవు ఆశీర్వదించబడటానికి కావలసిన శక్తి దేవుడు నీలోనే పెట్టాడు. అది నీవు ఇప్పటిదాకా అర్థం కాక ఎక్కడికి వెళ్తే అక్కడికి పోతే అట్ట చేస్తాను అనుకుంటున్నావేమో. ఇవన్నీ మానే నీ నోటి నుంచి మంచి మాటలు పలకటం ప్రారంభించు. ఆమేన్.